వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఉండవలసిన దానికన్నా బరువు అనేది ఎక్కువగా ఉంటే ఇది మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళు వెయిట్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఐడియల్ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయాలి, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి అండ్ వాటర్ బాగా తీసుకోవాలి. మన బాడీలో మనము ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యూరిక్ యాసిడ్స్ ని ఎలిమినేట్ చేయడానికి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. 70% వరకు మన బాడీలో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని బయటకు ఎలిమినేట్ చేయడానికి వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన, అంటే మన బాడీకి మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ తీసుకోవడం వలన, ఎందుకంటే ఈ వాటర్ ఇంటేక్ కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎక్కువగా ఎక్సెస్ యూరిక్ యాసిడ్ లెవెల్ తో సఫర్ అయ్యే వాళ్ళు వాటర్ ఇంటేక్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. వాటర్ కరెక్ట్గా తీసుకోవడం వలన మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీ నుంచి నేచురల్ గా ఎలిమినేట్ చేయొచ్చు. దీంతో పాటు ఆర్గాన్ మీట్ కానివ్వండి, ఆర్గాన్ మీట్స్ లైక్ లివర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. మీట్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. దీంతో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ అయ్యేంత వరకు మన బాడీలో కొద్దిగా మనము ఎక్సర్సైజ్ కూడా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయడం వలన మనం అధిక బరువుని కంట్రోల్లో చేసుకోవడం వలన కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి మనము ఎప్పుడు ఎలా తెలుస్తుంది, మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన బాడీలో ఎక్కువ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనము ఉండవలసిన దానికన్నా రేంజెస్ ఎక్కువ ఉండడం వలన ఏదైనా టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీ 6 months కానీ 1 year కానీ మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ టెస్ట్ చేసుకోవడం వల్ల కూడా మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత రేంజ్లో ఉన్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం తెలుసుకోవచ్చు. సో ఈ రోజు అయితే మనం యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక కొత్త టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో మళ్ళీ ఒకసారి వివరంగా తెలుసుకుందాం. మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని, అంటే ఈ గౌట్ని తగ్గించడానికి, ఈ గౌటీ ఆర్థరైటిస్ని కంట్రోల్ చేయడానికి మనము నేచురల్గా మనం తీసుకునే ఫుడ్లో ప్యూరిన్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ప్యూరిన్స్ తక్కువగా ఉండే ఫుడ్స్ అంటే మనము యాపిల్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అనేది తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని మనం నేచురల్గా ఎలిమినేట్ చేయొచ్చు. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనం పొమోగ్రనేట్ తీసుకోవచ్చు, వాటర్ మెలాన్ తీసుకోవచ్చు, దీంతోపాటు జాంపండు తీసుకోవచ్చు. ఇవన్నీ మంచి నేచురల్గా దొరికే విటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కంప్లీట్గా రెడ్ మీట్, ఆర్గాన్ మీట్ అండ్ ఇలాంటి మీట్, ఎనీ టైప్ ఆఫ్ మీట్ అనేటివి మనం కంప్లీట్గా అనేది అవాయిడ్ చేయాలి. ఇంక్లూడింగ్ ఫిష్, ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.